మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రజాప్రతినిధులు కూడా పార్టీలో పాల్గొనడం, డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో రచ్చలేపుతోంది ఈ విషయం. ఇంతకు ఆ పార్టీని ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఎందుకు చేశారు, అందులో మాజీ ఎమ్మెల్యే ఎంపీల ప్రమేయం ఎంతవరకు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ బ్రేకింగ్ లో చూద్దాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. పట్టుబడ్డ వారిని పరీక్షల తర్వాత రహస్య ప్రాంతానికి తరలించారు. మరి కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. సిమ్లా నుంచి కౌశిక్ రవి అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు గుర్తించారు. గతంలో ఇలాంటి పార్టీలు ఎన్ని జరిగాయి, మరి ఇంతకు ముందు కూడా జరిగాయా, దానిపై ఆరాధిస్తున్నారు పోలీసులు. ఇక సిమ్లా నుంచి రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కి ఎన్నిసార్లు డ్రగ్స్ వచ్చాయి, లేదా ఇదే ఫస్ట్ టైమా, ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ సహా మొత్తం 11 మంది పాల్గొన్నట్టు తేల్చారు పోలీసులు. ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు. ఈగల్ టీం తనిఖీలకు వెళ్లిన టైంలో రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి యొక్క గన్ తీసుకొని కాల్పులు జరిపిన నమిత్ శర్మ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక పట్టుబడ్డ వారిలో ప్రియాంక రెడ్డి అనే మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.